హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు గోదావరి వాళ్ళ పప్పుచారు చూపించబోతున్నానండి. చాలా ఫేమస్ అండి. గోదావరి వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు పప్పుచారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందాము వాటర్ తోటి. చూడండి, 2-3 సార్లు కడిగేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడండి, కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 టమాటాలు తీసుకున్నాను. నేను ఇక్కడ ఎక్కువ టమాటాలు వేస్తే పప్పుచారులో బాగుంటుందండి. చూడండి, 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను, 1 టీ స్పూను కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక 4 విజిల్స్ రప్పిస్తే సరిపోద్దండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకుందాము. ఇదిగో చూడండి, పోపుకి కావాల్సిన పదార్థాలు కూడా తయారు చేసి పెట్టేసుకుందాము. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అందులోనే మెత్తగా మెదిపిన తర్వాత చింతపండు రసం వేసేసుకుందాము. ఇందులోనే చూడండి, అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. వేసుకొని శుభ్రంగా కలుపుకుందాము. దీనిలోనే 4 బెండకాయలు వేసుకున్నానండి. ఇక్కడ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ బెండకాయలు పప్పుచారులో వేస్తే చాలా బాగుంటుందండి. ఇది రెగ్యులర్గా గోదావరి వాళ్ళు పప్పుచారు చేసుకుంటారు ఇదే విధంగా. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందామండి లాస్ట్లో మరిగిపోయిన తర్వాత. దీనిలో పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు చిన్న బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులోనే ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి. చూడండి, పోపు బాగా వేగింది. దీనిలో వేసేసుకున్నామండి లాస్ట్లో. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయే పప్పుచారు బెండకాయ వేసి రెడీ అయిపోయింది. ఇది ఆమ్లెట్తో నంచుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.